హాయ్ యస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం ఏంటనే దాని మీద అధికారిక ప్రకటన వచ్చేసింది. లోకేష్ కనకరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. అంటే ఖైదీ సినిమాతో అతను దర్శకుడిగా పరిచయం అయ్యి తర్వాత విక్రమ్ రీసెంట్గా కూలీ సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి లోకేష్ కనకరాజు అల్లు అర్జున్ కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా రాబోతుంది. దానికి మైత్రి మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారని మనకి క్లారిటీ వచ్చేసింది. అయితే దీనికి ముందు అట్లీ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేసే అవకాశం ఉంది. అంటే ఎన్టీఆర్ చేయాల్సినటువంటి సినిమా మళ్ళీ అల్లు అర్జున్ దగ్గరికి వచ్చింది. అల్లు అర్జున్ ఆ సినిమా చేయబోతున్నాడు. గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలయికలో రాబోతుంది. అంతకుముందు వాళ్ళ కాంబినేషన్లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఇలాగ 3 సినిమాలు వచ్చిన తర్వాత ఇది 4వ సినిమాగా రాబోతుంది అని చెప్పి ఒక చర్చ చాలా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఫైనల్గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలోనే నెక్స్ట్ తన తదుపరి చిత్రం చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మనకి తెలుస్తుంది. మరి ఎందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రాజెక్ట్ గురించి ఇంత చర్చ జరిగింది అంటే నేను అనుకోవడం ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ తమిళ డైరెక్టర్స్తో సినిమాలు చేస్తుండడం అనేది ఒక డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. ఏంటి మన తెలుగులో ఎవరు దర్శకులు లేరనా, ఇలాగ వరుసగా మరో తమిళ డైరెక్టర్తో జతగడుతున్నాడు అల్లు అర్జున్ చెప్పి ఆ విమర్శలకి కొంత ఇది తగ్గించడం కోసం ఇలాగా త్రివిక్రమ్ సినిమాలో చేసేందుకు తాను ఆసక్తి చూపిస్తున్నానంటూ ప్రచారం జరిగేలాగా వాళ్ళు శ్రద్ధ తీసుకున్నారేమో అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు, విశ్లేషణలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వెలువడుతున్నాయి. అంటే యాక్చువల్గా ఈ సినిమా ముందు అల్లు అర్జున్ చేయాల్సిన సినిమానే, కానీ పుష్ప 2 తర్వాత అతను సడన్గా అట్లీ సినిమాకి మొగ్గు చూపించడం జరిగింది. అది కూడా వేరే సల్మాన్ ఖాన్తో అనుకున్న సినిమా సల్మాన్ ఖాన్తో వర్కౌట్ అవ్వడం లేదన్న ఉద్దేశంతో దానికి మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు అల్లు అర్జున్తో చేస్తున్నారని చెప్పి మనకి చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా చేస్తున్న కారణంగా ఇప్పుడు త్రివిక్రమ్ ఈ అల్లు అర్జున్ కోసం సినిమా చేయడం కోసం సిద్ధంగా ఉన్న తాను మళ్ళీ ఇంకొక సంవత్సరం పాటు ఖాళీగా ఉండడం ఇష్టం లేక అప్పటికప్పుడు, అంటే అంతకుముందే ఆయన దగ్గర కథ అది ఉండి ఉంటుంది. ఎప్పటి నుంచో వెంకటేష్తో త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తే బాగుంటుందనే ఒక ఇది ఉంది. అంటే ఆయన డైరెక్షన్ చేయకుండా డైలాగ్ రైటర్గా ఉన్న చాలా సినిమాలు వెంకటేష్ తోటి, మల్లీశ్వరి కావచ్చు, నువ్వు నాకు నచ్చావు లాంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవ్వడం మనం చూసాం. కాబట్టి వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా కోసం ఎప్పటి నుంచో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఆదర్శ కుటుంబం అంటే హౌస్ నెంబర్ 47 అని పెట్టి ఇప్పుడు ఫైనల్గా AK 47 అని పేరుతోటి సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా మళ్ళీ ఇప్పుడు సెట్స్కి వెళ్ళడానికి ఇంకా టైం పట్టేలా ఉండడంతో ఆయన ఈ సినిమాని వెంకటేష్ సినిమాని పట్టాలెక్కించడం, అట్ ది సేమ్ టైము గాడ్ ఆఫ్ వార్ అని ఏదైతే అల్లు అర్జున్తో తను చేయడం కోసం అన్ని సిద్ధం చేసుకున్నాడో ఆ సినిమాని ఎన్టీఆర్తో చేయడానికి ఏర్పాట్లు చేసుకోవడం, దానికి ఎన్టీఆర్ కూడా సానుకూలంగా సుముఖంగా ఉండడం ఇవన్నీ జరిగాయి. అంటే అంతకుముందు కూడా అంటే దానివల్లే ఎప్పుడైతే త్రివిక్రమ్ శ్రీనివాస్ గాడ్ ఆఫ్ వార్ సినిమాని ఎన్టీఆర్తో కాకుండా అల్లు అర్జున్తో చేస్తున్నాడని చెప్పి వార్త వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా త్రివిక్రమ్ని భయంకరంగా ట్రోలింగ్ చేశారు. నువ్వు అజ్ఞాతవాసు లాంటి మెజరబుల్ ఫ్లాప్ ఇచ్చిన తర్వాత నిన్ను ఆదుకున్న హీరో మా ఎన్టీఆర్, అరవింద్ సమేత సినిమా నీతో చేశాడు, అలాగే అల్లు అర్జున్ పక్కన పెట్టేస్తే నేను వేరే ప్రాజెక్ట్ రాగానే నిన్ను పక్కన పెట్టేస్తే ఇప్పుడు కూడా నీతో సినిమా చేయడానికి అది మనసులో పెట్టుకోకుండా మళ్ళీ నీతో సినిమా చేయడానికి ముందుకు వస్తే నువ్వు ఇలా చేస్తావు, మళ్ళీ అల్లు అర్జున్ వెనక్కి రాగానే నువ్వు అల్లు అర్జున్తో సినిమా చేస్తానంటావా అని చెప్పి తీవ్ర స్థాయిలో త్రివిక్రమ్ మీద విరుచుకుపడ్డారు. అయితే ఎవరు ఇటు త్రివిక్రమ్ కానీ లేకపోతే ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఎవరు దీని మీద స్పందించడం కానీ వ్యాఖ్యానించడం కానీ ఏమీ చేయలేదు. దానివల్ల పెద్దగా దాని గురించి రభసాది జరగడానికి అవకాశం లేకుండా అయిపోయింది. ఏదేమైనా ఇప్పుడు అల్లు అర్జున్
లోకేష్ కనకరాజ్తో అంటే బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్. ఇప్పుడు అట్లీతో సినిమా జరుగుతుంది. ఇది కూడా చాలా భారీ బడ్జెట్ సినిమా. ముఖ్యంగా నలుగురు ఐదుగురు ప్రముఖ హీరోయిన్స్ దీపికా పదుకుని, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ ఇలాగా నలుగురు ఐదుగురు టాప్ హీరోయిన్స్ ఉన్న సినిమా చాలా భారీ అంచనాల మధ్య రూపొందుతుంది. అల్లు అర్జున్ కూడా అందులో 3 వేరియేషన్లు కలిగినటువంటి క్యారెక్టర్ చేస్తాడని చెప్పి మనకు తెలుస్తుంది. ఒక సైన్స్ ఫిక్షన్గా ఆ సినిమాని చాలా లావిష్గా తెరకెక్కిస్తున్నారని చెప్పి మనకి తెలుస్తుంది. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ డెఫినెట్గా ఇంకొక తమిళ డైరెక్టర్తో చేయడం విమర్శలకు తావిచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో ఆ విమర్శల తాకిడిని తగ్గించడం కోసం ఇలాగా త్రివిక్రమ్ సినిమాని తెర మీదకి తీసుకొచ్చి, అంటే త్రివిక్రమ్తో సినిమా చేయాలని ఉంది, కానీ త్రివిక్రమ్ మళ్ళీ ఎన్టీఆర్ కమిటీ అయి ఉండడం వల్ల చేయలేకపోతున్నాం అనే ఒక సంకేతాన్ని పంపించడం కోసం, లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ఏంటన్నది మనకు కరెక్ట్గా తెలియదు. కానీ మొత్తం మీద ఇప్పుడు ఫైనల్గా మళ్ళీ గాడ్ ఆఫ్ వార్ అనే సినిమా, అంటే సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో రూపొందుతున్నటువంటి ఈ సినిమా ఇప్పుడు ఆదర్శ కుటుంబం తర్వాత త్రివిక్రమ్ చేయబోయే సినిమా అదేనని మనకు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమా అనంతరం ఎన్టీఆర్ చేయబోయే సినిమా త్రివిక్రమ్తోనే అనే దాని మీద కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ప్రతి హీరో కూడా నెక్స్ట్ సినిమా ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా ఇది అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణకి అనిల్ రావిపూడి బ్యాక్ టు బ్యాక్ వరుసగా 9 సక్సెస్లు అందుకున్నాడు. రీసెంట్గా వచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారు కూడా చాలా పెద్ద హిట్ అయింది. దాదాపు 400 నుంచి 500 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. కానీ అతను మళ్ళీ ఎవరితో చెయ్యాలి అంటే ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి సినిమాతో బిజీ, ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ ఫౌజీ సినిమాలతో ఆయన బిజీ, అల్లు అర్జున్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలతో బిజీ, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తర్వాత విక్రమ్ సినిమాలతో బిజీ. అంటే పెద్ద హీరోలు ఎవరు ఇప్పుడు అలాగే రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద తర్వాత వెంటనే సుకుమార్ సినిమా. అంటే ఇంత పెద్ద విజయం సాధించిన తర్వాత కూడా, అంటే పెద్ద విజయం కాదు అసాధారణ విజయం సాధించిన తర్వాత కూడా అతనికి హీరోలు ఎవరంటే మళ్ళీ వెంకటేష్తోనే తను, అంటే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నానికి సీక్వెల్ చేయాలనే ఇది ముందు నుంచి ఉందని చెప్పి మనకు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ వెంకటేష్ తోటే ఆయన చేస్తాడా, లేకపోతే ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి ఇప్పుడు చిరంజీవి సినిమాలో వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్ర పోషించినట్టుగా వెంకటేష్ సినిమాలో చిరంజీవి ఒక ప్రత్యేక అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందా, ఇలాగ రకరకాలైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. కానీ హీరోలు అయితే ఇప్పుడు చాలా మంది దర్శకులకి మంచి ఫామ్ లో ఉన్నా కూడా హీరోలు హీరోల కాల్ షీట్స్ అవైలబిలిటీ లేనటువంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. ఏదేమైనా అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ 2 తమిళ డైరెక్టర్స్తో చేయడం అనేది ఈవెన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా దాన్ని అంతగా తీసుకోలేనటువంటి, డైరెక్ట్గా ఏ బాలీవుడ్ డైరెక్టర్తో చేసినా కూడా, ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం మన తెలుగు హీరోగా మాత్రమే చూడడానికి లేదు. ఇప్పుడు పుష్ప 1, పుష్ప 2 తర్వాత అతని రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకి దాదాపుగా 175 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని చెప్పి దాదాపుగా అధికారికంగా ప్రకటించారు. 175 కోట్లు పారితోషికం ప్లస్ ప్రాఫిట్స్లో 10 to 15% షేర్ అంటున్నారు. కాబట్టి అతను పర్టికులర్గా ఈ డైరెక్టర్ తోటే చేయాలి, మన తెలుగు డైరెక్టర్ చేయాలనే ఒక ఇది నియమం పెట్టుకోవడానికి లేకపోయినప్పటికీ కూడా వరుసగా 2 ప్రాజెక్టులు తమిళ దర్శకులతోటి చేస్తుండడం అనేది కొంచెం చర్చనీయాంశం అవుతుంది. అయితే దాన్ని మనం తప్పు పట్టడానికి కూడా లేదు. దీనికి కళకు ఎలాగైతే భాషా భేదాలు లేవని చెప్పి అంటారో, ఈ ఒక సినిమాకి సంబంధించిన దీనికి కూడా మనం ప్రాంతీయ భేదాలు లేకపోతే మరొకటి దాన్ని ఆపాదించే ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అల్లు అర్జున్ అట్లీ సినిమాతో మరొక ఘన విజయం, యాక్చువల్గా అతను అలవైకుంఠపురం పుష్ప 1, పుష్ప 2 తోటి సూపర్ డూపర్ హ్యాట్రిక్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు అట్లీ సినిమా కూడా షూర్ షార్ట్ హిట్. అంటే అట్లీ మనం ట్రాక్ రికార్డ్ చూస్తే అతను కూడా వరుస విజయాలతోటి దూసుకుపోతున్నాడు. రీసెంట్గా అతను షారుఖ్ ఖాన్ తీసినటువంటి జవాన్ సినిమా చాలా పెద్ద హిట్ అవడం మనం చూసాం. అలాగే అంతకుముందు అతని దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా ఘన విజయాలు సాధించి ఉన్నాయి. కాబట్టి అట్లీ అల్లు అర్జున్
కాంబినేషన్లో రూపొందుతున్నటువంటి ఇంకా పేరు పెట్టిన చిత్రం డెఫినెట్గా మరొక పుష్ప 2 లాగా చాలా పెద్ద విజయం సాధించాలని మనం అంతా మనస్ఫూర్తిగా కోరుకుని, అలాగే లోకేష్ కనకరాజు దర్శకత్వం అంటే అట్లీతో పోల్చినప్పుడు లోకేష్ కనకరాజు ట్రాక్ రికార్డు కొంచెం మరీ అంత ఇది లేదు. ఖైదీ సూపర్ హిట్ అనుకుంటే ఆ తర్వాత వచ్చిన సినిమాలు విక్రమ్ పర్వాలేదు, కమల్ హాసన్కి మంచి ఇది వచ్చింది. కానీ మొన్న వచ్చినటువంటి కూలీ సినిమా అయితే మాత్రం బాగా డిసప్పాయింట్ చేసింది. అయితే ఆ డిసప్పాయింట్మెంట్ అన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయేలాగా, చల్లాచెదురు అయిపోయేలాగా తను ఇప్పుడు అది కూడా అల్లు అర్జున్ ఒక స్క్రిప్ట్ ఓకే చేసాడంటే మామూలుగా అల్లాటప్పగా ఉండే స్క్రిప్ట్ని ఆయన ఓకే చేయడుగా. ఆయనకు ఒక పెద్ద టీమే పెట్టుకుని మొన్న సంక్రాంతి సందర్భంగా తన టీం అందరిని పరిచయం చేస్తూ ఒక ఫోటో రిలీజ్ చేయడం కూడా జరిగింది. దాదాపుగా ఒక 40-50 మంది తన కోసం పనిచేస్తున్నారు. కాబట్టి కథనాల పరంగా కూడా అల్లు అర్జున్ టీము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటుంది, ఎంతో కసరత్తు చేస్తుంది. కాబట్టి అది కూడా డెఫినెట్గా ఎంతో తనను ఎగ్జైట్ చేసి ఉంటేనే అది ఓకే చేసి ఉంటాడు. లేకపోతే ఇలా విమర్శలు వస్తాయనే విషయం ఆయనకు కూడా తెలుసు కదా. అట్లీ సినిమా చేసి మళ్ళీ వెంటనే ఇంకో తమిళ డైరెక్టర్తో సినిమా చేస్తున్నామంటే విమర్శలు వస్తాయి. ఎందుకు మన తెలుగు దర్శకులను పక్కన పెట్టి తమిళ దర్శకులతోటి సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పి విమర్శలు వస్తాయని తెలిసి కూడా ఆయన ఆ ప్రాజెక్ట్ ఓకే చేశాడంటే డెఫినెట్గా అది తన కెరీర్కి మరో పెద్ద టర్నింగ్ పాయింట్ లా నిలిచే ఆ ప్రాజెక్ట్ అవుతుందని నమ్మకం ఉంటేనే అది చేస్తాడు. కాబట్టి ఆ సినిమా కూడా అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.